ఓకే. సో, మనము క్వెషన్ ఆఫ్ ది డే అని లీనియర్ ఆల్జీబ్రాలో ఒక ప్రాబ్లము, అలాగే రియల్ అనాలిసిస్‌లో కూడా మనము ఒక ప్రాబ్లమ్ పెట్టామండి నిన్న. దానికి సొల్యూషన్స్ ఇస్తున్నాము. సో, ఇక్కడ మనకేమి ఇస్తున్నాడంటే ఒక కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు. కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఫస్ట్ నార్మ్ ఎంత, సెకండ్ నార్మ్ ఎంత, ఇన్ఫైనైట్ నార్మ్ ఎంత, నార్మ్ ఏ ఎంత అని మనకి క్వశ్చన్ ఇస్తున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ మనము ఫస్ట్ నార్మ్ కనుక్కోవాలంటే ఏమిటి? నార్మ్ అంటే మ్యాక్సిమం లెంత్. నార్మ్ మీనింగ్ మ్యాక్సిమం లెంత్. చూడండి ఇక్కడ ఫస్ట్ నార్మ్. ఇక్కడ ఫస్ట్ నార్మ్ కనుక్కోవాలంటే దానికి ఇలా రాసుకుంటాము. ఓకే. ఫస్ట్ నార్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమిటంటే మ్యాక్సిమం అబ్సల్యూట్ కాలం సమ్ దాన్ని మనము ఇలా కూడా రాసుకుంటాం. చూడు ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ 1 ≤ n, అలాగే సమ్మేషన్ ఆఫ్ i = 1 to m మాడ్యులస్ ఆఫ్ aij అని మనము రాసుకుంటాం. కాబట్టి దీనికన్నా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, మ్యాక్సిమం అబ్సల్యూట్ కాలం సమ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, దీనికి ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ కాలము, అలాగే ఇది సెకండ్ కాలం కదా. చూడండి, దీనికి అబ్సల్యూట్ వేయాలి, తర్వాత దీనికి అబ్సల్యూట్ వేయాలి, దీనికి అబ్సల్యూట్ వేసి అడిషన్ చేయాలి, అప్పుడు నీకు ఒక వాల్యూ వస్తుంది. అలాగే సెకండ్ కాలం చూడండి, దీనికి మాడ్యులస్ వేస్తాం, దీనికి మాడ్యులస్ వేస్తాం, మాడ్యులస్ వేసి కలుపుతాం. నీకు దాంట్లో ఎవరిని సెలెక్ట్ చేయాలని మనము మ్యాక్సిమం వాల్యూని మనము సెలెక్ట్ చేయాల్సింది వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోండి, మ్యాక్సిమం అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ సార్ గమనిస్తే 1 + i. ఇక్కడ చూడు, ఇక్కడ 1 + i ప్లస్ ఇట్లా దీనికి మాడ్యులస్. తర్వాత రెండోది ఎంత ఉందో చూడండి, మనకు మాడ్యులస్ ఆఫ్ 2 + 3i. అలాగే థర్డ్ ఎలిమెంట్ కూడా మనకు ఎంత ఉందంటే 6. అలాగే సెకండ్ కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, సెకండ్ కాలంలో దీనికి మాడ్యులస్ ప్లస్ మాడ్యులస్, దీనికి మాడ్యులస్, 5కు మాడ్యులస్ వేసుకుంటాము, అలాగే ఉంటుంది. తర్వాత +4 ప్లస్ ఇది C1 సంబంధించింది, C2 సంబంధించింది, మాడ్యులస్ ఆఫ్ 1 - i. సో ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం ఆఫ్, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, దీనికి ఇక్కడ మాడ్యులస్ వేస్తే ఎంత అవుతుంది మనకు √2. దీనికి మాడ్యులస్ వేస్తే ఎంత అవుతుంది √2 ప్లస్ తర్వాత √13 ప్లస్ 6, ఇది √2, దీనికి √13 ప్లస్. ఎగ్జామ్లో ఇదంతా రాయకూడదు, డైరెక్ట్గా చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎట్లా రాయాలో తెలిసిన, దీనికి మాడ్యులస్ అంటే √2, దీనికి మాడ్యులస్ వేస్తే √13, దీనికి మాడ్యులస్, ఇట్లా డైరెక్ట్గా చేసుకుంటూ రావాలి ఎగ్జామినేషన్లో. ఇప్పుడు మనం నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి అవన్నీ రాస్తున్నాం, ఓకేనా? తర్వాత దీనికి చూడండి 5 + 4 ఎంత అవుతుంది 9 అవుతుంది. పక్కన మాడ్యులస్ ఆఫ్ 1 - i అంటే దాని వాల్యూ ఎంత నీకు √2 కదా. అప్పుడు దీంట్లో మనము మ్యాక్సిమం వాల్యూ చూడాలి. మ్యాక్సిమం వాల్యూ అంటే ఇక్కడ చూడు, ఇక్కడ 9 + √2, యాక్చువల్గా √14 అంటే √13 అంటే దాని వాల్యూ ఎంత మనకు 3 పాయింట్ సంథింగ్ కదా. అప్పుడు 6కు 3 పాయింట్ సంథింగ్ కలిపితే 9 పాయింట్ సంథింగ్ వస్తుంది, పక్కన +√2, ఇదే కదా మ్యాక్సిమం వాల్యూ. దేర్ఫోర్ ఇక్కడ ఫస్ట్ నార్మ్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 6 + √2 ప్లస్ √13 వస్తుంది. అలాగే సెకండ్ నార్మ్ మీరు గమనించుకోండి, సెకండ్ నార్మ్ ఇది. అలాగే నార్మ్ ఆఫ్ ఏ రెండు సేమ్ అనమాట. సెకండ్ నార్మ్ ఆఫ్ ఏ రెండు ఒకటే.
ఏమిటి దానికి ఫార్ములా అంటే ఎస్, ఇక్కడ చూడండి దాని మీనింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్, ఇక్కడ చూడండి i ఈజ్ ఈక్వల్ టు 1 to n, j ఈజ్ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ aij హోల్ స్క్వేర్. అంటే దీని అర్థం ఏమి తెలిసిన, ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్కి మాడ్యులస్ వేసి స్క్వేర్ చేయాల. ప్రతి ఎలిమెంట్కి మాడ్యులస్ అప్లై చేసి స్క్వేర్ చేసిన తర్వాత రూట్ అప్లై చేయాలి, అది దాని అర్థం. సో కాబట్టి అప్పుడు ఏమైతుంది చూడండి, మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రతి ఎలిమెంట్ను మాడ్యులస్ చేసి స్క్వేర్ చేయాలి. చూడండి ఇక్కడ దీనికి మాడ్యులస్ చేస్తే ఎంత అవుతుంది, దీనికి మాడ్యులస్ చేస్తే రూట్ 2, వెంటనే స్క్వేర్ చేస్తే నీకు ఎంత అవుతుంది 2 ప్లస్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఎంత ఉంది చూడండి 5కు మాడ్యులస్ వేసి స్క్వేర్ చేస్తాం. తర్వాత అట్లా ప్రతి ఎలిమెంట్ను మాడ్యులస్ వేసి స్క్వేర్ చేయాలి, మాడ్యులస్ చేసిన తర్వాత ఇది ఎంత అవుతుంది రూట్ 13 వస్తుంది. మాడ్యులస్ చేసిన తర్వాత హోల్ స్క్వేర్ అనమాట దాని అర్థం. అప్పుడు ఎంత అవుతుంది నీకు రూట్ 13 హోల్ స్క్వేర్. కాబట్టి 13 వస్తుందా, ప్లస్ తర్వాత 4 ఉంది, 4కి మాడ్యులస్ వేసి స్క్వేర్ చేస్తే నీకు ఎంత వస్తుంది 16 వస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు గమనించుకోండి, ఇక్కడ 6 ఉంది, 6కి మాడ్యులస్ వేసి స్క్వేర్ అప్లై చేస్తే నీకు ఎంత అవుతుంది 36 వస్తుంది. ప్లస్ తర్వాత మాడ్యులస్ ఆఫ్ 1 - i చేసి స్క్వేర్ చేయాలి, దీనికి ఎంత అవుతుంది రూట్ 2, స్క్వేర్ చేస్తే నీకు ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇవన్నీ మీరు కలిపేస్తే దాని యొక్క వాల్యూ నీకు ఎంత వస్తుంది తెలిసిన రూట్ 94 వచ్చేస్తుంది. కాబట్టి మీరు గమనిస్తున్నారా, సెకండ్ నార్మ్ వాల్యూ అలాగే నార్మ్ ఆఫ్ ఏ వాల్యూ నీకు రెండు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏమని చెప్తాము, బి ఆప్షను డి ఆప్షన్ రెండు కరెక్ట్ ఆన్సరే కదా, కరెక్ట్గానే ఇచ్చినాడు కదా వాడు రూట్ 94 అని. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇన్ఫైనెట్ నార్మల్ మనం కనుక్కుంటాం, ఇన్ఫైనెట్ నార్మ్. సో ఆ ఇన్ఫైనెట్ నార్మ్ అంటే ఏమిటంటే, ఇన్ఫైనెట్ నార్మ్ అంటే ఏమిటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ అబ్సల్యూట్ అబ్సల్యూట్ రో సమ్, అబ్సల్యూట్ రో సమ్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ మనకు రోలో దానికి మాడ్యులస్ వేసి అడిషన్ చేయాలా, ఇక్కడ రోలో దానికి మాడ్యులస్ వేసి అడిషన్ చేస్తాం. చూడండి దీనికి మాడ్యులస్ అప్లై చేస్తే నీకు ఎంత అవుతుంది రూట్ 2, దీనికి మాడ్యులస్ వేస్తాం అప్పుడు ఎంత అవుతుంది 5 + రూట్ 2 కదా, 5 + రూట్ 2 వస్తుంది. చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ రో యొక్క అబ్సల్యూట్ రో సమ్. నెక్స్ట్ సెకండ్ రో మనకు ఎంత ఉందంటే 2 + 3i 4 కదా సెకండ్ రో, అప్పుడు దీనికి మాడ్యులస్ వేస్తే ఎంత అవుతుంది నీకు రూట్ 13 పక్కన +4. థర్డ్ రోలో ఏముందంటే 6 - 1 - i ఉంది, అప్పుడు దీనికి మాడ్యులస్ వేస్తే నీకు ఎంత అవుతుంది 6 అవుతుంది, దీనికి మాడ్యులస్ వేస్తే నీకు ఎంత అవుతుంది రూట్ 2 వస్తుంది. అప్పుడు దాంట్లో మనం ఎవరిని సెలెక్ట్ చేయాలి, మనము మ్యాక్సిమం వాల్యూను సెలెక్ట్ చేయాలి. మ్యాక్సిమం ఎవరు అంటే ఇదే కదా అన్నిటికన్నా పెద్దది. ఇక్కడ నీకు రూట్ 2 అంటే 1 పాయింట్ సంథింగ్, ఇక్కడ 6 రూట్ 2 అంటే 1.7 7 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఇక్కడ కాదు ఇది చాలా వస్తుంది. ఓకే, చాలా పెద్ద వాల్యూ అనమాట, ఇదే కదా మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి ఇన్ఫైనైట్ నార్మ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఎంత అంటే 4 + రూట్ 13, ఇది ఆ ప్రాబ్లం. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్ని కరెక్ట్ ఆన్సర్సే. ఏ కామా బి కామా సి కామా డి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఏఎన్ ఈ విధంగా ఇస్తున్నాడు, బిఎన్ కూడా ఈ విధంగా ఇస్తున్నాడు. ఆల్రెడీ మీకు ఈ మోడల్లో నేను చాలాసార్లు డిస్కస్ చేశాను మీకు ఒకసారి.
సో ఇక్కడ మనము ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తున్నాడంటే -1/n 16 - 1/n అని ఇస్తున్నాడు ఏఎన్ వాల్యూ. ఇప్పుడు మనం ఏమి చేయాల్సింది వస్తుందంటే n ఇజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో అని కదా మనం అప్లై చేయాల్సింది. ఎప్పుడైతే నేను చూడు ఇక్కడ n ఇజ్ ఈక్వల్ టు నేను 1 తీసుకుంటే అప్పుడు నాకు ఎంత వస్తుందో మీరు ఒకసారి గమనిస్తున్నారా? a1 ఇజ్ ఈక్వల్ టు -1, 15 ఇలా వస్తుందా? -1, 15. తర్వాత మీరు గమనించండి a2 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1/2, 16 - 1/2 వాల్యూ పెరుగుతాం చూడండి ఇక్కడ 16 - 1/2 అంటే 15 పాయింట్ సంథింగ్. తర్వాత మళ్ళీ మనము ఇలా చేసుకుంటూ వస్తాం చూడప్పుడు a3 ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఎంత అవుతుందంటే -1/3 అన్నప్పుడు 16 - 1/3 ఇలా వస్తుందా లేదా మీరు ఒకసారి గమనించుకుంటారండి. సో ఇలా మనము అన్నిటినీ బాగా నీట్గా అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందో మీరు ఒకసారి గమనించుకోండి. ఇక్కడ మనకు -1 వచ్చింది, తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు 15 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు -1/2 పెట్టినప్పుడు ఏమైపోతుంది? 16 - 1/2 వచ్చింది, పెరుగుతూ ఉంది చూడండి ఇక్కడ. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు -1/3 పెడుతున్నాము, మళ్ళీ నీకు 16.1/3 ఇలా వెళ్తూనే ఉంటాం. ఇలా ఇట్లా వస్తూ 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 చివరికి n ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం? ఇన్ఫినిటీ పెడితే నీకు ఎంత అవుతుంది చూడండి, మనకు 0 వస్తుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్కు ఆన్సర్ ఏమిటంటే యూనియన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ, n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ లార్జెస్ట్ ఇంటర్వల్ రాయాలి మనం. లార్జెస్ట్ ఇంటర్వల్ చూడండి ఇక్కడ మనకు నెగిటివ్ సైడ్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ -1 మిగిలిందా? ఇక్కడ 16 - 1/2 16 - 1/3 అండ్ సో అని వెళ్తున్నాం. అండ్ సో అని మనం ఎక్కడికి వెళ్తాము? 15.99999999 అక్కడికి వెళ్తామంటే ఓపెన్ ఇంటర్వల్ 16 అంటే 16కి దగ్గరలో ఉంటాం అనమాట, 16కి వెరీ నియర్లో ఉంటాం అనమాట. అందుకే దానికి ఓపెన్ ఇంటర్వల్ చూపించాలి నువ్వు. ఇది యూనియన్. చూడండి ఈ ఇంటర్వల్ లోపల ఆల్ ఇంటర్వల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు బాగా గమనించుకోండి. ఎవ్రీ ఇంటర్వల్, ప్రతి ఇంటర్వల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటర్వల్ ఈ ఇంటర్వల్ లోపల ఉంది కదా, యూనియన్ అంటున్నాం అనమాట. అన్ని ఇంటర్వల్స్ దీంట్లో ఉండాలా, ఉన్నాయి కదా. తర్వాత ఇంటర్సెక్షన్కి మనము ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇంటర్సెక్షన్ అంటే స్మాలెస్ట్ ఇంటర్వల్ అనమాట. స్మాలెస్ట్ ఇంటర్వల్ మనకి ఎక్కడ ఉందో చూడండి, చెప్పండి. ఇదే కదా అన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి, ఇదే కదా అన్నిటిలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలి. స్మాలెస్ట్ ఇంటర్వల్, ప్రతి ఇంటర్వల్ దీన్ని క్లోజ్ చేసి ఉంటుంది చూడండి. ఇక్కడ ప్రతి ఇంటర్వల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతిదీ మీరు గమనించుకోండి. ప్రతి ఇంటర్వల్తో ఇది క్లోజ్ అయిందా? ఇట్లా ప్రతి ఇంటర్వల్తో క్లోజ్ అయింది కదా. ప్రతి ఇంటర్వల్ ఈ ఇంటర్వల్ క్లోజ్ చేస్తే దాన్ని ఇక్కడ ఏమైతుంది మనం ఇంటర్సెక్షన్, దట్ ఈస్ స్మాలెస్ట్ ఇంటర్వల్ 0, 15. తర్వాత అలాగే ఇక్కడ మనకు బిఎన్ ఎంత ఇస్తున్నాడు ఒకసారి గమనించండి. బిఎన్, సో బిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇస్తున్నాడంటే మనకు -1/n 16 + 1/n ఇక్కడ పెరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనం n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో అని ఇలా పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు మనకు ఏమవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకున్నాం అనుకోండి, వాట్ హ్యాపెనింగ్? n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే నీకు ఇక్కడ -1, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకుంటే నీకు ఏమవుతుంది? 17 అవుతుంది. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే నీకు ఎంత వస్తుంది మీరు ఒకసారి గమనిస్తున్నారా? -1/2 వస్తుంది. తర్వాత 16 + 1/2 వస్తుంది చూడండి, ఇక్కడ వాల్యూ తగ్గుతూ వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. 16 + 1/2. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకుంటే నీకు -1/3, ఇక్కడ మళ్ళీ నీకు వాల్యూ తగ్గిపోయింది 16 + 1/3. ఇలా వస్తే చివరికి n ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం చెప్పండి? 0 పెడితే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే నీకు ఇక్కడ 0 వచ్చేస్తుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే నీకు ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 16 వచ్చేస్తుందా. ఇక్కడ మనము యూనియన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఎన్ అంటే ఏమిటంటే అన్ని
ఇంటర్వల్స్ దీంట్లో ఉండాలా అన్ని చూడండి. ఇది తీసుకుందా, ఇదే కదా మనం తీసుకోవాల్సింది యూనియన్ అంటే. ఇక్కడ -1, 17 ఈ ఇంటర్వల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటర్వల్ దీంట్లో ఉందా లేదా. కాబట్టి యూనియన్ ఆఫ్ n = 1 to ∞ bn ఎంత అవుతుంది ఇది, ఎందుకంటే ఈ ఇంటర్వల్లో ప్రతిదీ ఉన్నాయన్నమాట ఇవి. అలాగే మనము ఇంటర్సెక్షన్ ఆఫ్ n = bn అని చెప్తాం. అప్పుడు స్మాలెస్ట్ ఇంటర్వల్ ఇది. ఈ ఇంటర్వల్ అన్నిటి లోపల ఈ ఇంటర్వల్ లోపల ఇది ఉందా, అలాగే ఈ ఇంటర్వల్ లోపల కూడా ఇది ఉందా, అలాగే ఈ ఇంటర్వల్ లోపల కూడా ఇది ఉందా లేదా. అది ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండాలి, అన్ని ఇంటర్వల్లో ఇది కామన్గా ఉండాలి, కామన్ ఇంటర్వల్ ఇది. చూడండి, ఈ ఇంటర్వల్ తీసుకుంటే ఇది వస్తుంది, అప్పుడు ఈ ఇంటర్వల్ తీసుకున్నామంటే ఇది మధ్యలో ఉంటుంది. చూడండి, ఈ ఇంటర్వల్కి ఇది కామన్ ఇంటర్వల్ కదా, కాబట్టి ఇంటర్సెక్షన్ మీనింగ్ కామన్ ఇంటర్వల్. ఇది కూడా అంతే. పైన ఇక్కడ కూడా మీరు గమనించుకోండి, ఇక్కడ 0,15 ప్రతి ఇంటర్వల్కి కామన్ ఇంటర్వల్ ఇది. ఈ ఏ రెండు తీసుకున్న ఇది కామన్గా ఉంటుంది అనమాట. ఓకేనా. కాబట్టి అప్పుడు మనకు కామన్ ఇంటర్వల్ ఎవరంటే 0,16, దట్ ఈస్ ఇంటర్సెక్షన్. ఓకేనా. తర్వాత మనము ఈరోజు వేరే కొత్త ప్రాబ్లమ్స్ మళ్ళీ మీకు గ్రూప్స్లలో అందరికీ షేర్ చేస్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.